రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు తెలంగాణకు రానున్నారు. ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో 8 రోజుల పాటు నిర్వహించే ఈశాన్య రాష్ట్రాల భారతీయ కళా మహోత్సవం ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటనతో మినిస్టర్ ఇన్ వెయిటింగ్గా మంత్రి సీతక్కను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. రాష్ట్రపతిని స్వాగతించడం మొదలు సాగనంపే వరకు రాష్ట్రపతి ముర్ము వెంట సీతక్క ఉంటారు. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడ ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలు సమన్వయం చేయనున్నారు సీతక్క. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు తెలంగాణకు వస్తున్నారు. ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారు. మధ్యాహ్నం 8 రోజుల పాటు నిర్వహించి ఈశాన్య రాష్ట్రాల భారతీయ కళా మహోత్సవం ప్రారంభిస్తారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కుమార్, ఏ టైంకి రాష్ట్రపతి చేరుకోబోతున్నారు? షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? గుడ్ మార్నింగ్ సురేష్. హైదరాబాద్ లోని నగరవాసులకు ముఖ్యంగా ఏదైతే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ అయితే రానున్నారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ద్రౌపది ముర్ము వస్తున్నారు కాబట్టి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఏదైతే ముఖ్యంగా ద్రౌపది ముర్ము వెళ్లే ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పూర్తిగా వెరిఫై కూడా చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవ కార్యక్రమానికి అయితే రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. డిగ్రీలు పూర్తి చేసిన లా స్టూడెంట్స్ కు పట్టాలు అయితే అందించినారు. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు కూడా పోలీసులు కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ కూడా చెప్పారు. బేగంపేట, హెచ్పిఎస్, పిఎన్ జంక్షన్, రసూల్పుర, సిటీఓ ప్లాజా, జియోలి, కార్ఖానా ఇలా పలు ప్రాంతాల్లో కూడా ఏదైతే ఇప్పటికే ఆంక్షలు ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అక్కడి నుంచి నేరుగా రాష్ట్రపతి నిలయంకి అక్కడి నుంచి ఏదైతే ఈ నల్సార్ లా యూనివర్సిటీకి అయితే చేరుకుంటారు. అక్కడ 21వ స్నాతకోత్సవ కార్యక్రమానికి అయితే హాజరవుతారు. థ్యాంక్ యూ కుమార్.